తమిళనాడులో పాలిటిక్స్లో ఓ కొత్త వివాదం రాచుకుంది. టీవీకే కీలక నేత వాణిజ్య శాఖ మంత్రి కీర్తన సంపత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిని ప్రశ్నించిన తీరుపై ప్రతిపక్ష డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పొలిటికల్ మైలేజ్ కోసం చిన్నారిని అవమానించారంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ విమర్శలపై మంత్రి కీర్తన సంపత్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసలు విరుదునగర్ జిల్లాలో ఏం జరిగింది, అసలు కీర్తన ఏం మాట్లాడారో చూద్దాం. இவங்கள்ட்டே நான் டைரக்டா ஒரு கேள்வி கேட்குறேன். அவங்களால சிம்பிளான இதுதான், அவங்க அப்பா என்ன பண்றாங்கன்னு நம்ம கேட்கலாம். அதுவுமே ஆன்சர் பண்ண முடியும். ரைட்டோ சொல்லுடா, தெரிஞ்சதை சொல்லு. జూలై 2న విరుదునగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి కీర్తన సంపత్ సందర్శించారు. అక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్లిన ఆమె ఒక విద్యార్థిని పిలిచి మీ నాన్న ఏం చేస్తారు అని ఇంగ్లీష్లో ప్రశ్నించారు. ఆ చిన్నారి సమాధానం చెప్పలేక తడబడటంతో పక్కనే ఉన్న ఉపాధ్యాయురాలితో కనీసం ఒక చిన్న ప్రశ్నకు కూడా ఈ అమ్మాయి సమాధానం చెప్పలేకపోతోంది అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత టీచర్ను ఆ పాపని ప్రశ్నించమనగా ఆ చిన్నారి కాస్త భయపడుతూనే తన తండ్రి పేరు, ఉద్యోగం గురించి ఇంగ్లీష్లో సమాధానం చెప్పింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హిట్ ఎక్కాయి. ఈ వీడియో ఆధారంగా ప్రతిపక్ష డీఎంకే మంత్రి కీర్తన సంపత్ను టార్గెట్ చేయడం ప్రారంభించింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ మంత్రి వ్యవహరించిన తీరు సరిగా లేదని, రాజకీయాల కోసం చిన్నారిని అవమానించడం తగదని మండిపడ్డారు. విద్యార్థినిని కించపరచడానికి బదులు ప్రోత్సహించుంటే బాగుండేది అని హితవు పలికారు. ఈ వీడియో వైరల్ కావడంతో కీర్తన గతంలో ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోల్ని షేర్ చేస్తూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మంత్రి కీర్తన సంపత్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతగా నిర్లక్ష్యం చేశారో చెప్పడానికే ఈ ఘటన ఒక నిదర్శనమని ఆమె ఆరోపించారు. డీఎంకే పాలనలో ప్రభుత్వ విద్యా ప్రమాణాలు ఎంత దిగజారాయో ఈ వీడియోతో తెలుస్తుందన్నారు. తాను కావాలని ఆ చిన్నారిని ఎగతాళి చేశానన్న వార్తలను కీర్తన సంపత్ తీవ్రంగా ఖండించారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే తమిళ మీడియంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఇంగ్లీష్ రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు అంటూ తన చిన్నప్పుడు స్కూల్లో అవార్డు తీసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. తన ఇంగ్లీష్ను వెక్కిరిస్తున్న వారు నిజానికి తన్ను కాదు, కోట్ల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను విమర్శిస్తున్న వారిలో ఎంతమంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపారో చెప్పాలని కీర్తన సంపత్ సవాల్ విసిరారు. நான் டைரக்டா ஒரு கேள்வி கேட்குறேன். அவங்களால சிம்பிளான இதுதான், அவங்க அப்பா என்ன பண்றாங்கன்னு நம்ம கேட்கலாம். அதுவுமே ஆன்சர் பண்ண முடியும். ரைட்டோ சொல்லுடா, தெரிஞ்சதை சொல்லு. நீங்க ஒரு கான்வர்சேஷன் இங்கிலீஷ்ல கிளியரான சென்டென்ஸ் கேட்க சொல்லலாம். இல்லடா father என்ன பண்றாங்க? What is your father's profession? இது நீங்க லாஸ்ட் பெஞ்ச்ல கொஞ்சம்